హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ద రేట్ ఆఫ్ లైఫ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. ఈ వీడియోలో మనం పాపెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపెడుతున్నాను అనమాట. ఏవైతే మనము వేస్ట్గా పడేస్తాం కదా, ఐస్ క్రీమ్ స్టిక్స్, జల్లీ స్టిక్స్, అవి యూస్ చేసుకొని పాపెట్స్ రెడీ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, సర్కిల్స్ అనేది నేను కట్ చేసి పెట్టాను కదా, ఆ సర్కిల్స్ 2 తీసుకొని ఈ విధంగా గ్లూ అనేది అప్లై చేసుకొని ఏవైతే స్టిక్ ఉన్నాయో అవి మనం సెంటర్కి పెట్టేసి ఇలా 2 సర్కిల్స్ని పేస్ట్ చేసామంటే మనకు పాపెట్ ఫేస్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ నేను 2 పాపెట్స్ అనేది రెడీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏవైతే కలర్ సర్కిల్స్ ఉన్నాయో వాటిని టాప్ నుంచి ఆఫ్ పోర్షన్ వరకే మనం ఇలా గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేయాలన్నమాట. అలా స్టిక్ చేయటం వల్ల మనకు క్యాప్ పెట్టుకున్నట్టు లుక్ అయితే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా. సో ఫైనల్గా చూడండి క్యాప్ లుక్ అయితే ఏ విధంగా మంచిగా కనిపిస్తుందో. సో నెక్స్ట్ వచ్చేసి ఫేస్కి మనము స్కిన్ కలర్ కోటింగ్ ఇస్తున్నాం అనమాట. డ్రెస్సెస్ అనేది మీ కన్వర్జేషన్ బట్టి ఏ డ్రెస్సెస్ మ్యాచ్ అవుతాయో ఆ విధంగా పాపెట్కి అనేది డ్రెస్ ప్రిపేర్ చేసుకోండి. సేమ్ ఏ విధంగా మనము ఫేస్ అయితే పేస్ట్ చేసుకున్నామో అదే విధంగా డ్రెస్ని కూడా ఈ విధంగా స్టిక్ చేసుకుంటున్నాం అన్నమాట. సో సెంటర్కి స్టిక్ని పెట్టేసి పేస్ట్ చేసుకోవటమే డ్రెస్ అనేది. ఇప్పుడు చూస్తున్నారు కదా, లెగ్స్ అనేది నేను డ్రా చేసుకుంటున్నాను. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా లెగ్స్ అనేది మనం డ్రా చేసుకున్న తర్వాత షూ నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పాపెట్కి. ఈ విధంగా డ్రా చేసుకొని జస్ట్ స్టిక్ చేసేసామంటే షూస్ కూడా రెడీ అయిపోతాయి. సో కలర్ పేపర్స్ ఏవైనా తీసుకోండి. ఫైనల్గా మనము కలరింగ్ ఇచ్చేసామంటే మనకు పర్ఫెక్ట్ లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, హ్యాండ్స్ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పాపెట్ షో అనేది మనకు మెయిన్ హ్యాండ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్రడక్షన్ చెప్తున్నామంటే హ్యాండ్స్ అనేది మన పక్క చూపించాలన్నమాట. అదే వేరే ఆబ్జెక్ట్ గురించి చెప్తున్నామంటే హ్యాండ్ మూమెంట్ అనేది ఆబ్జెక్ట్ సైడ్ చూపిస్తున్నట్టు డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 లుక్స్ వస్తాయన్నమాట. మనం క్యాప్ కానీ లిఫ్ట్ చేసామంటే గర్ల్ హెయిర్ లుక్ వస్తుంది. అదే డౌన్ చేసామంటే క్యాప్ పెట్టుకున్నట్టు లుక్ వస్తుంది అనమాట. 2 పర్పస్గా మనము పాపెట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫైనల్గా బ్లాక్ కలర్ స్కెచ్ తోటి అవుటర్ లైన్ అయితే ఇచ్చేస్తున్నాను. ఏ పాపెట్ కైనా అవుటర్ లుక్ ఇచ్చామంటే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు గర్ల్ ఫినిష్ అయిపోయింది కదా, బాయ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇక్కడ నేను షర్ట్ అండ్ ప్యాంట్ ప్రిపేర్ చేశానమాట బాయ్ పాపెట్కి. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ చూడండి ఏ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసేసుకొని నేను స్కిన్ కలర్ ఇచ్చేస్తానమాట. అందువల్ల మనకు పర్ఫెక్ట్ లుక్ అనేది కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని స్కిన్ కలర్ అప్లై చేసేసాను. సేమ్ అదే ప్రాసెస్లో గర్ల్కి మనం ఏ విధంగా అయితే డ్రెస్ పేస్ట్ చేసుకున్నామో అదే విధంగా ఇక్కడ బాయ్కి కూడా పేస్ట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ చూసారా, ప్యాంట్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలా షేర్ చేయటం వల్ల నా వీడియోస్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అన్నమాట. మీకు ఎలాంటి క్రాఫ్ట్ ఐడియాస్ కావాలో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే అలాంటి వీడియోస్ నేను క్రాఫ్ట్ ప్రిపేర్ చేసి అప్లోడ్ చేయగలుగుతానమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అవుటర్ లైన్ బ్లాక్ కలర్తో అవుటర్ లైన్ ఇస్తున్నాను. సో ఫైనల్గా మనకు పాపెట్స్ అనేటివి రెడీ అయిపోయాయి అన్నమాట. సేమ్ ఏ విధంగా గర్ల్కి అయితే ప్రిపేర్ చేసామో అదే బాయ్కి కూడా ప్రిపేర్ చేసేసాము. ఫైనల్గా పాపెట్స్ ఏ విధంగా ఉన్నాయో చూసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో పాపెట్స్ ఫినిష్ అయిపోయాయి. కాన్వర్జేషన్కి మనకి స్టేజ్ కావాలి కదా, స్టేజ్ కూడా నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ఏదైతే మనకు గ్రీన్ కలర్ చార్ట్ పేపర్ ఉందో దాంతో స్టేజ్ని డెకరేట్ చేసేసానమాట. సింపుల్ ఐడియాకి మీకు చూపిస్తున్నాను. ఇదే ప్రాసెస్లో మీరు స్టేజ్ని ఫినిష్ చేసుకొని బ్యాక్లో మీరు ఏదైతే బ్యాక్ డ్రాప్ ఉంది కదా దానికి డ్రాయింగ్ వేసేసుకున్నారంటే ఏ కన్వర్జేషన్ చేస్తున్నారో దాన్ని బట్టేసి మీరు డ్రాయింగ్ అనేది వేసేసారంటే మనకు ఫైనల్గా లుక్ అయితే అయిపోతుందన్నమాట. ఇక్కడ నేను సింపుల్గా గ్రాస్ అనేది డ్రా చేస్తున్నాను. అండ్ పైన వచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అని రాశానమాట. దీన్ని బేస్ చేసుకొని నేను స్మాల్ క్లిప్ అనేది రెడీ చేస్తున్నాను. అది షార్ట్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ అది కూడా వాచ్ చేసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.